హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్ట్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 187తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక కథలోకి వెళ్దాం. ఐషు అమృతని తీసుకొని రమ్మనగానే అమృతని తీసుకొని అన్వేష్ స్టార్ట్ అవుతాడు. కిందకి వెళ్ళేసరికి కారు దగ్గరున్న పిల్లలు అమృతని కూడా తీసుకొని రావడం చూసి, హాయ్, చిన్న మమ్మీ కూడా వస్తుందా అని ఆనందంగా అడుగుతారు. పిల్లల చేతిలోనే కారు కీస్ ఉండడంతో కారు అన్లాక్ చేసి అన్వేష్ అమృతను కూర్చోబెట్టడానికి వెనక డోర్ ఓపెన్ చేస్తారు. అన్వేష్ అమృతని కూర్చోబెట్టి, మీరు కూడా ఎక్కండి బంగారాలు అంటాడు. వాళ్ళు ముందు నాతో పాటు కూర్చుంటారు, కానీ నువ్వెక్కి కూర్చో అన్వేష్. అమృత నీ ఒడిలో తల పెట్టుకొని పడుకుంటుంది. కూర్చోవడం తనకి సేఫ్ కాదులే అని అంటుంది ఐషు. ఇద్దరు ముందెలా కూర్చుంటారు వదినా, ఇబ్బంది కదా, ఒకరిని వెనక్కి కూర్చొనివ్వచ్చు కదా అని అంటాడు. వాళ్ళ ముగ్గురు ఎలాగో అడ్జస్ట్ అవుతారులే, ఇప్పుడు అమృతకి ఫ్రీగా ఉండడం అవసరం కదా, నువ్వు ముందెక్కు అని అంటాడు శివ్. అన్వేష్ ఎక్కి కూర్చోగానే, నువ్వు పడుకో అమృత, కూర్చోకు అని అంటుంది ఐషు. సరే అక్క అని అన్వేష్ ఒడిలో తల పెట్టుకొని పడుకుంటుంది. ముందు ఆయు ఎక్కి కూర్చోగానే ఆయు పక్కన ఐషు షటిల్ అవుతుంది. ఐషు ఒడిలో ఆశ ఎక్కి కూర్చోగానే, కష్టం కదా వదిన అలా కూర్చోవడం, నలుగురు వెళ్ళి రావాల్సింది కదా అని అంటాడు అన్వేష్. మీ వదినేం లావులేదులే, సీట్ సరిపోకుండా ఉండడానికి. వాళ్ళు బాగానే ఉన్నారులే, కానీ మనమేమీ ఎక్కువ దూరం జర్నీ చేయడం లేదు కదా, జస్ట్ అలా సరదాగా కాసేపు బయటికి వెళ్తున్నాం అంతే అని కారు స్టార్ట్ చేస్తాడు శివ్. శివ్ డ్రైవింగ్ కాబట్టి అస్సలు టెన్షన్ పడే అవసరమే లేదని అన్వేష్కి తెలుసు. అందుకే రిలీఫ్గా ఉన్నాడు. ఇల్లు అయితే హాస్పిటల్, ఈ రెండు తప్ప ఈ 7 నెలలుగా బయట ప్రపంచమే తెలియకుండా ఉంది అమృతకి. అలా రోడ్డు మీద సరదాగా వెళ్తుంటే తనలో ఉన్న ఇరిటేషన్ మొత్తం పోతుంది తనకి. చిన్న మమ్మీ, ఎక్కడైనా పెయిన్ వస్తే చెప్పు, వెంటనే కారు ఆపేద్దాం అని అంటాడు ఆయు. మా బావగారి డ్రైవింగ్ కాబట్టి నాకేమీ ఇబ్బంది ఉండదులే బంగారం. ఇంతకీ మీరు దేనికోసం బయట ప్రోగ్రాం పెట్టారు? అది సీక్రెట్, నీకు చెప్పకూడదులే, చెప్తే నీకు మళ్ళీ అది తినాలనిపించింది అనుకో కష్టం అంటాడు ఆయు. నాకు తెలుసులే, ఈ టైంలో మీరు బయటికి దేనికోసం వెళ్తారు, మీరు ఎంజాయ్ చేయండి పర్లేదు, నాకు ఇలా బయటికి రావడమే చాలు. సరదాగా పిల్లలతో కబుర్లు చెప్తూ ఉంటే అప్పటి వరకు తనకున్న అసహనం అంతా పోతుంది అమృతకి. శివ్ చాలా జాగ్రత్తగా ఎక్కడ అమృతకి ఇబ్బందికి కలగకుండా ఉండేలా డ్రైవ్ చేస్తున్నాడు. కాసేపటికి ఒక లోన్లీ ప్లేస్లోకి కారు ఆపుతాడు శివ్. కార్ డోర్స్ ఓపెన్ చేసేసి పిల్లలిద్దరిని కార్ బ్యానెట్ మీద కూర్చోబెట్టి శివ్ నిలబడితే, అమృతని కూడా నెమ్మదిగా కారులో కూర్చోబెట్టి అన్వేష్ కూడా కిందకి దిగుతాడు. నాన్న, ఇక్కడ ఐస్ క్రీమ్ ఎక్కడా లేదుగా అని అంటుంది ఆశి. వెళ్ళేటప్పుడు తీసుకుందాం ఐస్ క్రీమ్, ఇప్పుడు కొద్దిగా ఈ చల్లగాలిని ఎంజాయ్ చేయండి అని అంటాడు శివ్. కానీ అదే టైంలో ఒక ఐస్ క్రీమ్ బండి అటునుంచి వెళ్ళడంతో అది చూసి కావాలని ఇద్దరు అడుగుతారు. తప్పకి ఇద్దరికి ఐస్ క్రీమ్ కొనిస్తాడు శివ్. కన్నా, ఇంకోటి తీసుకో అని అంటుంది ఆ శివ్. నువ్వు తింటూ కూర్చుంటే అమృతకు కూడా తినాలనిపిస్తుంది కదరా అంటాడు శివ్. పర్వాలేదులే, తీసుకోండి బావగారు, నేనేం తినాలి అనుకోను అంటుంది అమృత. శివ్ ఒక ఐస్ క్రీమ్ తీసుకొని ఇవ్వగానే ఒక స్పూన్ అమృత ముందు పెడుతుంది ఐషు. అక్క, తినకూడదు కదా, నేనేం ఫీల్ అవ్వడం లేదు, ఇలా బయటికి రావడమే చాలు, నాకు చాలా సరదాగా ఉంది, నువ్వు తినక్క, పర్వాలేదు అని అంటుంది అమృత. నీకు పెట్టాలో పెట్టకూడదో నాకు తెలుసు కదా, పర్వాలేదు తిను అని అంటుంది ఐషు. అమృత నోరు తెరుస్తుంది. 2 స్పూన్లు తనకి పెట్టి మిగతాది తను తినేస్తుంది ఐషు. ఇప్పుడు నీ కోరిక తీరిందా? మొన్న సినిమాలో చూసి నాకు అలా బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినే అదృష్టం లేదు అని ఫీల్ అయ్యావు కదా అని ఐషు కళ్ళెగరేస్తూ అడుగుతుంది. అది గుర్తుపెట్టుకొని నన్ను తీసుకొచ్చావా అక్క? థ్యాంక్ యూ అక్క. కానీ ఇవాళ ఉదయం నుంచి చాలా చికాకుగా ఉందక్క. మనసంతా ఏదో చేయాలని, ఏదో తినాలని, అవి తినడం చేయడం అవ్వక
అలా పడుకోవడం చాలా ఇరిటేట్గా అనిపించింది. పాపం విష్ నన్ను ఆ చిరాకు నుంచి బయటకు తీసుకురావడానికి మీరు పిలిచే టైంకి కబుర్లు చెబుతూ ఉన్నాడు. నిజం చెప్పనా అక్క, విష్ అలా కబుర్లు చెబుతున్నా కోపం చిరాకు వచ్చేసి విష్ని కొట్టాలన్నంత వరకు ఫీలింగ్ వచ్చేసింది. మూడు స్వింగ్స్ అలాగే ఉంటాయి అమృత. ఆ టైంలో మీరు అనుకున్నది జరగకపోతే అలాగే అనిపిస్తుంది. అందులో నీకేది నువ్వు అనుకున్నట్లు జరగడం లేదు కదా. ఇంకా నయం, మా అన్వేషణని కొట్టలేదు అని అంటుంది నవ్వుతూ. అలా ఇరిటేషన్ వచ్చింది కానీ అసలు విష్ మీద చేయి వేయగలనా అక్క? నిజంగా నా కోసం తను ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. నా మూడ్ స్వింగ్స్ వల్ల తనని ఇబ్బంది పెడుతున్నా ఎంత ఓర్పుగా ఉంటున్నారో. ఎక్కడి నుంచి వస్తుందక్క వీళ్ళకి ఆ ఓర్పు? విష్ ప్లేస్లో ఇంకెవరున్నా అంత ఓర్పుగా ఉంటారో లేదో తెలీదు అని అంటుంది అమృత. మనకి దొరికిన అదృష్టం అదే. ప్రేమను తప్ప వేరే ఫీలింగ్ ఏది మన మీద చూపించని బంగారాలు దొరికారు మనకి. ఇంకా కూర్చున్నావు కదా చాలాసేపు, కాసేపు అలా నడుం వాల్చు అని అమృతని పడుకోమని చెప్పి ఐషు కారు దిగుతుంది. అన్వేష్ పిల్లలతో సరదాగా టైం స్పెండ్ చేస్తున్నాడు. చిన్న డాడీ, నీకు బేబీ పుట్టాక కూడా మాతో ఇలాగే ఆడుకోవాలి. బేబీని మేము ఆడిస్తాం, నువ్వు మాత్రం మాతోనే ఆడుకోవాలి అని అంటాడు ఆయు. షూర్ నాన్న, మీ తర్వాత ఎవరైనా అని అన్వేష్ అంటుంటే, మేము సరదాగా అన్నాం చిన్న డాడీ. మేమిద్దరం ఇప్పుడు మా నాన్నని మాతోనే ఉండాలని ఎలా ఫీల్ అవుతున్నాం. బేబీ కూడా అలాగే నీతో ఉండాలని ఫీల్ అవుతుంది కదా. కాబట్టి ఫస్ట్ బేబీనే నీకు, తర్వాతే మేము. ఎందుకంటే బేబీకి నాన్నవి నువ్వు కదా, తనకి నువ్వే హీరో అవుతావు కదా. కాబట్టి ఫస్ట్ బేబీ, తర్వాత మేము. మేము కూడా బేబీని బాగా చూసుకుంటాం అని అంటారు ఇద్దరు ఒకేసారి. అన్వేష్ ఇద్దరిని కిస్ చేస్తూ, ఫస్ట్ మన ఇంట్లో బొడ్డవాళ్ళు మీ ఇద్దరే. మీరిద్దరు వచ్చాకే శ్రీ అత్తకి అసురు పుట్టాడు, తర్వాత అన్వి అత్తకి అదిత్, మళ్ళీ శ్రీ అత్తకి అశ్రిత, తర్వాత ఇప్పుడు పుట్టబోయే బేబీ. వీళ్ళందరికన్నా కూడా ఫస్ట్ మా అందరికీ ప్రియం మీరే అవుతారు. ఎందుకంటే ఫస్ట్ మన ఇంటికి వచ్చిన బంగారాలు మీరు కాబట్టి. మిమ్మల్ని ఇంకా మేము 1 ఇయర్ మిస్ అయిపోయాం అని అంటాడు అన్వేష్. అప్పుడే కారు దిగుతుంది ఐషు. కారు దిగిన ఐషుని చూసి, ఇంక వెళ్దామా బుజ్జి, అమృత కంఫర్టబుల్గానే ఉందా అడుగుతాడు షు. హా కన్నా, తను బాగానే ఉందిలే. బుజ్జమ్మ, నీకు తెలుసు కదా చిన్న మమ్మీ టమ్మీలో ఉన్నది బాయ్నా గర్ల్నా అని అని అడుగుతాడు ఆయు. హా, తెలుసు. మాకు కూడా చెప్పొచ్చుగా సీక్రెట్గా, తమ్ముడా చెల్లా అని అడుగుతారు ఇద్దరు. నో, చెప్పను. మీ ఇద్దరికీ తెలిసిందంటే ఇంటి మొత్తానికి తెలిసిపోతుంది. మీ చిన్న మమ్మీ కోరిక ఎవరికీ తెలియకూడదని మీ చిన్న డాడీ కూడా తెలీదు అని అంటుంది ఐషు. అబ్బా, చెప్పొచ్చు కదా బుచ్చమ్మ అని అంటారు ఇద్దరు. ఇంకో 20 డేస్ ఆగండి, మీకే తెలుస్తుంది అని అంటుంది ఐషు. ఈ నెలలోనే చేసేయాలా బుజ్జి, కంపల్సరీనా అని అడుగుతాడు షు. హా కన్నా, ఇంకా తన గర్భ సంచి క్యారీ చేసే స్థితిలో లేదు. బేబీ మూవ్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడే సిచ్యువేషన్ వచ్చింది. అది బేబీకి కూడా మంచిది కాదు. 9th మంత్ వరకు వెయిట్ చేసే ఛాన్స్ అస్సలు లేదు. అయినా మన బేబీ వెయిట్ బాగానే ఉంది. ఇప్పుడు డెలివరీ చేసిన బేబీకి అయితే ప్రాబ్లం లేదు అని అంటుంది ఐషు. ఇక వెళ్దామా మరి అని అంటాడు. ఇంకో చిన్న పనుంది ఉండు కన్నా అని అన్వేష్ అమృతను తీసుకొని అలా 2 అడుగులు నడిచిరా అని అంటుంది ఐషు. ఐషు చెప్పిన మాట విని అమృతని కారులో నుంచి దింపి నెమ్మదిగా నడిపిస్తూ ముందుకు నడుస్తాడు అన్వేష్. పిల్లలిద్దరూ కూడా శివుని దింపమని అమృతకి ఇంకోవైపు చిన్నగా అడుగులు వేస్తారు. అన్వేష్ చేయి చుట్టుకొని తన భుజం మీద తలపెట్టి చిన్నగా అడుగులు వేస్తుంది అమృత. ఏంటి బుజ్జి ఇదంతా, రిస్క్ చేస్తున్నావెందుకు అని అంటాడు శివ్. పిచ్చిది కన్నా, ఈ 7 నెలలుగా అన్ని కోరికలు చంపుకొని ఏం చెప్తే అది చేసింది, కేవలం తల్లి అవడం కోసం. ఇప్పుడు కేవలం తను నడవలేదు, పెయిన్ వస్తుంది అనే తప్ప ఇంకో ప్రాబ్లం ఏమీ లేదు. తను ఏం చేసినా ఆ ప్రభావం పెయిన్కి దారి తీస్తుంది. అందుకే కదలకూడదు అన్నది.
మొన్న సరదాగా మేము ఒక మూవీ చూస్తుంటే ప్రెగ్నెంట్గా ఉన్న హీరోయిన్ని హీరో ఇలాగే బయటికి తీసుకొచ్చి అదిగో ఇప్పుడు నడుస్తున్నట్టు అలా సరదాగా నడిచి కారు బ్యానెట్ మీద కూర్చోబెట్టి ఐస్ క్రీం తనే తినిపిస్తాడు. అది చూసి వెంటనే నేను ఇవన్నీ చాలా మిస్ అయిపోయానుగా అని పైకే అన్నది. ఆ క్షణం మా అందరికీ బాధ అనిపించింది. నిజమే, తను చిన్న చిన్న సంతోషాలు కూడా తన హెల్త్ దృష్ట్యా మిస్ అయిపోయింది. ఆ క్షణం అని మర్చిపోయిందిలే అనుకున్నాను నేను. కానీ ఆ రోజు నుంచి తనకదొక అసహనంలా ఉండిపోయినట్టుంది మనసులో. ఈ 3 రోజుల నుంచి తనని అబ్జర్వ్ చేస్తున్నాను నేను. మనిషి చాలా చిరాకుగా ఉంటుంది. అది బయటికి చూపించడం లేదు కానీ తెలుస్తుంది తన ముఖంలో. నేనెలా ఎంజాయ్ చేశాను కన్నా అందులో 1% అన్నా తను పాపం ఈ ప్రెగ్నెన్సీలో ఎంజాయ్ చేసిందా అని అంటుంది ఐషు. నీకంటే కాంప్లికేషన్స్ ఏం లేవు కాబట్టి నన్ను ఒక ఆట ఆడుకున్నావు. కానీ తన పరిస్థితి అలా కాదు కదా బుజ్జి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి తప్పదు అని అంటాడు శివ్. వదులుకోవాలి తప్పదు, వదులుకుంది కూడా. కానీ తనలో అంత అసహనం కూడా ఈ టైంలో ఉండకూడదు కన్నా. తన ఎవ్రీ ఫీలింగ్ తన హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది. యాక్చువల్లీ వీకెండ్ రోజు ఇలాగే తీసుకొద్దామని నేను ముందే అనుకున్నాను. తన చిన్న కోరిక తీర్చుదామని అనుకున్నాను. అన్వేష్ ఒక్కడికే తనని ఇచ్చి పంపించే ధైర్యం నేను చేయలేకపోయాను. ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు కదా. మనం కూడా ఉంటేనే బాగుంటుందని వీకెండ్కి ప్లాన్ చేసుకున్నాను ఆల్రెడీ. కానీ నీ పిల్లలు ఇవాళే బయటకు అనేసరికి తనని కూడా తీసుకొచ్చాను అన్నమాట అని అంటుంది ఐషు. తను అలా నడవడం వల్ల ప్రాబ్లం ఏమీ ఉండదా? ఏముండదులే కన్నా, కొంచెం పెయిన్ వస్తుంది అంతే. ఇప్పుడు తన మనసు ఉల్లాసంగా ఉండడం వల్ల ఆ పెయిన్ కూడా రాదు అని అనుకుంటున్నాను అంటుంది ఐషు. వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే ఆ రోడ్డు మీద ఒక 10 బైకులు రేస్ పెట్టుకున్నట్లున్నాయి. వేగంగా దూసుకొస్తున్నాయి. అది చూసి అన్వేష్ వాళ్ళని ఫుట్బాత్ ఎక్కమని అరుస్తాడు శివ్. కానీ అప్పటికే బైకులు చాలా ముందుకి వచ్చేస్తాయి. వీళ్ళు రోడ్డు మధ్యలో సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడి నుంచి ఫుట్పాత్కి వెళ్ళాలన్నా 6-7 అడుగులు వేయాలి. వెంటనే అమృతని లిఫ్ట్ చేసి ఫాస్ట్గా వెళ్ళండి బంగారాలు అని అన్వేష్ ఒక అడుగు వేసే అంతలోనే బైకులు దూసుకొచ్చేస్తాయి వాళ్ళ దగ్గరికి. బైకులు వాళ్ళ పక్కకి వచ్చేయడంతో కదలకుండా అన్వేష్ అలా లిఫ్ట్ చేసి పట్టుకుంటాడు అమృతని. అన్వేష్ అలా అమృతని లిఫ్ట్ చేయగానే ఆ బైక్ సౌండ్కి అన్వేష్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటుంది. అది చూసిన ఆ బైక్ మీద ఉన్న కుర్రవాళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్లకుండా వాళ్ళిద్దరి చుట్టూ బైక్స్ తిప్పడం మొదలు పెడతారు. రోడ్డు మధ్యలో రొమాన్స్ చేస్తున్నారు, ఫ్రీ షో చూడొచ్చురా మనం అని అంటారు అన్వేష్ చుట్టూ బైకులు తిప్పుతూ. అన్వేష్ కదలడానికి లేకుండా అవడంతో అప్పటికే శివ్ అక్కడికి వచ్చేయడంతో ఆ మాటలు విని, ఇది రేస్ పెట్టుకునే రోడ్ కాదు కదా, ఇక్కడెందుకు రేస్ పెట్టుకున్నారు మీరు అని సీరియస్గా అడుగుతాడు శివ్. ఇదేమైనా మీ బాబు వేసిన రోడ్డా? మేమెక్కడ పెట్టుకుంటే మీకెందుకు బాస్ అని అంటాడు అందులో ఒకడు. అక్కడికి వచ్చిన ఐషు ఆ మాట విని, కాళ్ళు చేతులు తిన్నగా ఉంచుకొని ఇంటికి వెళ్ళాలని లేదేంటి మీకు? ఆయనతో తలతిక్కగా మాట్లాడుతున్నారు, వెళ్ళండి ఇక్కడి నుంచి అని అంటుంది. శివ్ మాస్క్ పెట్టుకొని ఉండడంతో శివుని గుర్తుపట్టలేదు వాళ్ళు. ఐషుని కూడా గుర్తుపట్టక, వావ్ సూపర్గా ఉంది ఫిగర్ అని అంటాడు ఒకడు. అన్నయ్య, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటావు అని అంటుంది ఆ మాటలు వింటూ ఫుట్పాత్ మీద నుంచున్న ఆశి. ఏమంటే ఏదో ఒక హాస్పిటల్లో వరుసగా పడుకుంటారు బెడ్స్ మీద, అంతే అంటాడు ఆయు. శివ్ కూల్గా, మీరు బైక్స్ కొద్దిగా అడ్డు తీస్తే వాళ్ళు పక్కకొస్తారు అని అంటాడు. రొమాన్స్ చేస్తున్నారు కదా బాస్, చూడనివ్వండి, కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అని అంటారు ఇద్దరు. ఐషు భయం ఒకటే, అమృత ఎక్కడ టెన్షన్ పడుతుందో ఈ సిచ్యువేషన్కి ప్రాబ్లం అవుతుంది అని. అమృత, ఆర్ యు ఓకే అని అడుగుతాడు శివ్. హా బావగారు, మీరుండగా నాకేం భయం? మీరేం టెన్షన్ పడకండి, నేనేం టెన్షన్ పడడం లేదు. ఇప్పుడు నాకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని అనుకుంటున్నా అని అమృత నవ్వుతూ అంటుంది.
అమృత బాగానే ఉండడంతో రిలాక్స్గా ఫీల్ అయి అసలు అన్వేష్ అక్కడి నుంచి అడుగు వేయడానికి లేకుండా బైక్స్ చుట్టుముట్టి ఉండడంతో బైక్స్ పక్కకు తీస్తారా లేదా అని బేస్ వాయిస్తూ అంటాడు శివ్. ఏంటి బాస్ బెదిరిస్తున్నారు, తీయకపోతే ఏం చేస్తారు అని అంటాడు అందులో ఒకడు. చూడండి, తను ప్రెగ్నెంట్. ఒక్కసారే మీ అందరూ రోడ్డు మీదకి వచ్చేసరికి తను నడవలేదని ఫాస్ట్గా తను లిఫ్ట్ చేశాడు. మీరు అనుకునే రొమాన్స్ అక్కడేమీ లేదు. రేస్ పెట్టుకున్నారు. హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. అనవసరంగా తన్నులు తినే కార్యక్రమం పెట్టుకోకండి అని అంటుంది ఐషు. ఏంటండి, కొడతారా? రోడ్డు మీద నిలబడి రొమాన్స్ చేస్తుంది మీ వాళ్ళు. ఫ్రీ షోని చూడడం ఎవరికైనా ఇష్టమే అని అంటుండగానే కాలితో ఒక బైక్ని శివ్ ఒక తన్ను తన్నగానే ఆ బైక్తో పాటు దాని పక్కనున్న 3 బైకులు కూడా పడిపోతాయి. గుడ్ షట్ నాన్న అని అంటారు హాయు ఆషి. కథ కొనసాగుతుంది. పోయేవాళ్ళు పోకుండా అనవసరంగా శివబాబుతో పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఆయు అన్నట్లేనా? చూద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.